మొన్న సోషల్ మీడియాలో ఒక బైట్ చూసారా? ఐలాపురం అనే గ్రామంలో మహిళ రేవంత్ రెడ్డి మీద నిప్పులు కురిపించింది. రేవంత్, నీకు దమ్ముంటే మా ఊరికి రా, బట్టలిప్పి కొడతాం బిడ్డ అని తీవ్ర స్వరంతో హెచ్చరించింది. అదిగో అది ఈ సర్కారు దుస్థితి. ఊళ్ళలో అడుగు పెట్టాలంటే ప్రభుత్వానికి కింద మీద వణుకుతోంది. ఒకవేళ ధైర్యం చేసి పోయినా ఊరి పొలిమేర అవతలి వరకు ఉరికించి కొట్టేలా ఉన్నారు జనం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గ్రామ సభలు సక్సెస్ అయ్యాయని డబ్బా కొట్టుకుంటే నవ్వాలా ఏడవాలా? నిజానికి గ్రామ సభలు ఘోరంగా తుస్సుమన్నాయి. ఫ్లెక్సీలు కట్టడం తప్పించి వాటిలో చేసింది గుండు సున్నా. సీఎం గాలి మోటార్ ఎక్కి తిరుగుతున్నట్టే గ్రామ సభలు కూడా గాలికి తిరుగుతున్నాయి. ప్రజాపాలన లేదు, ప్రగతి ప్రణాళిక లేదు. 99 రోజుల ప్రణాళిక ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా. సర్కారు పాలనా వైఫల్యాలకు మరో నిదర్శనమే ఈ గ్రామ సభలు. ఏప్రిల్ 2న మొదలైన గ్రామ సభలను 1-6 రోజులతోనే మమ అనిపించారు. ఇంతోటి దానికి గ్రామ సభలు విజయవంతం అంటూ సర్కార్ తరఫున ప్రకటనలు. సిగ్గుచేటు. ఈ ఫెయిల్యూర్ చాలదన్నట్టు 16వ తేదీ నుంచి మండల స్థాయి సభలు పెడతారట. ఎందుకు? జనం నవ్విపోవడానికా? నిజానికి గ్రామాల్లోకి వెళ్ళడానికి సర్కారుకు ధైర్యం లేదు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరూ ఆ సాహసం కూడా చేయట్లేదు. జొన్నలు, మక్కలు, వడ్ల కొనుగోళ్లపై పల్లె జనం నిలదీస్తారని కాంగ్రెస్ నేతలు భయపడి చస్తున్నారు. అందుకే ఊరి దిక్కు ముఖం కూడా చూపించడం లేదు. మరి గ్రామ సభలు ఎలా సక్సెస్ అయినట్టో మంత్రి సీతక్క గారికే తెలియాలి.